సాధారణంగా ఇండియాలో ఇప్పుడు మీరు అన్నట్టు మెడికల్ టూరిజం పెరుగుతుంది, ప్రపంచ స్థాయి వైద్య సేవలు మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ అభివృద్ధి జరిగినా ఏ ప్రొసీజర్ వచ్చినా కానీ వితిన్ ఏ డే ఆర్ వితిన్ ఏ వీక్ అట్లా మనం అడాప్ట్ చేసుకునే అవకాశం ఇప్పుడు ఉంది మనకి. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ మనము కొద్దిగా వెనుకబడ్డామా అన్న ఆలోచన వస్తుంది. సో ఇండియాలో డాక్టర్స్ అయినా సరే లేదా ఇన్స్టిట్యూషన్స్ అయినా సరే ఈ మనకు ఇన్నోవేషన్స్ విషయంలో కానీ లేదా ఈ రీసెర్చ్ విషయంలో కానీ ఎందుకు మనం అనుకున్నంత ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ఏం చేస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? అంటే దీంట్లో 2 విషయాలు ఉన్నాయి సార్ ఇక్కడ. అంటే మనం మరీ అంత ఇన్నోవేషన్స్లో తక్కువ ఉన్నామని అయితే కరెక్ట్ కాదు. మన ఇన్నోవేషన్స్ కూడా మన దగ్గర చాలా ఎక్కువగానే జరుగుతుంది. కాకపోతే మన దగ్గరకు వచ్చేసరికి ప్రాబ్లం ఎక్కడవుతుందంటే డాక్టర్స్ ఆర్ ఓవర్ బర్డెన్డ్ విత్ వర్క్. అది ప్రైవేట్ డాక్టర్స్ కావచ్చు, గవర్నమెంట్ డాక్టర్స్ కావచ్చు, ఎవరు కావచ్చు. ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు ఫారెన్లో ఎలా ఉంటుంది సార్, ఒక రోజులో నేను 20 మంది పేషెంట్స్ కంటే ఒక్కరిని కూడా ఎక్కువ చూడను. వారానికి ఇంతకంటే ఇన్ని ఆపరేషన్స్ కంటే ఎక్కువ నేను చెయ్యను. అంటే వాళ్ళకి రూల్స్ ఉంటాయి అక్కడ డాక్టర్స్కి. మీకు అర్థమైందా? అంటే నెలకు ఇన్ని సర్జరీస్ చేయాలి, నువ్వు వారానికి 5 రోజులే పని చేయాలి, 2 రోజులు లీవ్లో ఉండాలి. మీకు అర్థమైందా? ప్రతి 3 నెలలకు ఇంత వెకేషన్ తీసుకోవాలి. ఇలాంటి కొన్ని సెట్ రూల్స్ అనేవి వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు అలా చేయకపోతే కూడా ఒప్పుకోరు. మీకు అర్థమవుతుందా? అందుకే అక్కడ అపాయింట్మెంట్స్ కానీ అలాంటివి కానీ చాలా లేట్గా దొరుకుతుంది. కానీ మన ఇండియన్ సినారియోకి వచ్చేసరికి ఇక్కడ మనకు డాక్టర్ అవైలబిలిటీ మీకు ఇమీడియట్గా ఉంటుంది. మీరు ఒక సమస్యతో ఉంటుంటే ఆ పర్టికులర్ స్పెషలిస్ట్ని ఒక చోట కాకపోతే ఇంకో చోట ఎక్కడో ఒక చోట మీరు పోయి కలిసే అవకాశం తప్పకుండా మీకు ఉంటుంది. మీకు అర్థమవుతుంది? అంటే అవైలబిలిటీ అనేది మీకు ఈజీ అయిపోయింది. దానివల్ల దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకు తెలియకుండా పోతుంది. ఇంకోటి 2 ఏమైపోతుందంటే దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్క డాక్టరు రోజు కనీసం ఒక 50 పేషెంట్ల దగ్గర నుంచి 100, 150 అలా చూసుకుంటూ పోయేసరికి టైం అనేది లేదు. అంటే మీరు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ వైపు వెళ్ళాలి అంటే మన ఇండియన్ పాపులేషన్ కష్టం. 150 కోట్ల జనాభాను ట్రీట్ చేసే నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు? బాగా తక్కువగా ఉన్నారు. ఆ డాక్టర్స్ అందరూ ఇప్పుడు నేను ఇన్నోవేషన్ చేస్తాను, రీసెర్చ్ చేస్తాను అంటే ఇక్కడ మనం చేయలేం కదా. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళందరూ ఎందుకు చేయగలుగుతున్నారంటే బేసిక్ రీజన్ వాళ్ళకు గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కానీ చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్ థింగ్ అది మనం యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్. 2 క్లినికల్ వర్క్ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తారు, నేను ఇంతే పని చేస్తాను. కానీ ఇండియాలోకి వచ్చిన తర్వాత నేను ఇంతే పని చేస్తాను అంటే చాలా మంది పేషెంట్స్కి వైద్యం దొరక్క వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి వైద్య సేవలకు తగిన టైంలో దక్కదు. నా పర్సనల్ ఒపీనియన్, ప్రాబ్లీ ఇట్స్ సబ్జెక్ట్ టు కరెక్షన్. నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ అందరూ మనం చాలా ఎక్కువ సర్వీస్ ఓరియంటెడ్ ఎక్కువగా ఉండడం వల్ల, అంటే ఇప్పుడు ఒక రోజు మనం షట్టర్ బంద్ చేస్తే చాలా మంది పేషెంట్స్ నిరాశతో నిస్పృహతో వెళ్ళిపోయి మళ్ళీ ఆ నెక్స్ట్ డే అదే డాక్టర్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.